మన రంధ్రాలు మనకు కనపడవు, మన తప్పులు మనకు కనపడవు, మన లోపాలు మనకు కనపడవు. ఏ పొద్దు వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, వీళ్ళు తేడా, వాళ్ళు తేడా, ఇంటి వాళ్ళు తేడా, బయట వాళ్ళు తేడా, పక్క వాళ్ళు తేడా, ఇటు పక్క వాళ్ళు తేడా, మొత్తం తేడా. నేను ఒక్కదాన్ని పర్ఫెక్ట్. వాడు తేడా, వీడి తేడా, వెనకోడు తేడా, ముందోడు తేడా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం తేడా, నేను ఒక్కడే పర్ఫెక్ట్ అనే దరిద్రగొట్టు మనసు మనలో పుట్టేటట్టు వాడు చేస్తుంటాడు. వాడు సైతానుగాడు. మరి ఏక మనసు ఎట్లా రావాలి? ఎప్పుడొచ్చిందో తెలుసా? నాకంటే ఎదుటోళ్లే మంచోళ్ళు అనుకుని ఆ హృదయం మనలో ఉన్నప్పుడు ఏక మనసు వచ్చింది. నాకంటే ఎదుటోళ్లే ఉత్తములు, వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా అడుగునున్నాను, నాకంటే వాళ్ళే యోగ్యులు అనే హృదయం మనకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఎదుటోళ్ళకి ఈజీగా బెండ్ అవ్వగలుగుతాం, ఏక మనసులోకి రాగలుగుతాం.